అరకు ఎంపీ గుమ్మ తనిచారాణి అధ్యక్షతన నిర్వహించిన దిశ సమావేశంలో జిల్లా చైర్పర్సన్ సుభద్రతో పాటు ఎంపీపీలు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించి కలెక్టర్ విధులకు హాజరు కాని సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పీఓల ద్వారా చర్యలు చేపట్టే విధంగా ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉమ్మడి జిల్లాలో పూర్తి కాకుండా ఉన్న 80 సచివాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కుటీర పరిశ్రమల అంశం సమావేశాలకు పరిమితమై అమలు కావడం లేదని ఎంపీపీలు ఆ విషయంలో తెలుపగా అల్లూరి జిల్లాలో సుమారు 27,899 గృహాల నిర్మాణాన్ని ఉగాది నాటికి ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఉన్నారు కదా మీరు చెప్పండి. ఓకే, మనం డిపార్ట్మెంట్ వైజ్ చాలా దారుణం ఉంది సార్. ఎందుకంటే మనకి ఏలేశ్వరం మన రాజమండ్రి మండలం కానీ, అలాగే అడ్డదిగిలి కానీ, అలాగే వైరాపురం కానీ, గంగవరం కానీ, మనకి గొయ్యూరు కూడా ఆ రూట్లోనే కూడా వెళ్తారు. కానీ అలాగే ఏదైనా నిర్దేశ సరుకులు తెచ్చుకోవడం కూడా ఆ రూట్లో వెళ్తారు సార్. కాకపోతే మనం చాలా దారుణంగా సార్ మీ 10 సంవత్సరాల నుంచి దాని గురించి పోరాడుతున్నాం తప్ప అధికారులు కానీ ఎవరు కానీ దాని గురించి సరైన సమాధానం రావట్లేదు సార్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సార్. మనం కూడా ధర్నా చేసాం సార్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే అల్లూరు జిల్లా నుంచి కూడా దాన్ని ధర్నా చేయడం జరిగింది. దాని నుంచి కూడా అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు సార్. రేపు మళ్ళీ ధర్నా కూడా సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు సార్. అది అధికారులు కూడా ఏం అవును సార్. గుండెమైన వాళ్ళ నుంచి వెళ్ళేస్తున్నాం సార్. మాట్లాడి ఒకసారి అవును సార్. సో అక్కడ ఆర్ఎంపీ ఎవరు ఉన్నారు? రంపచోడవరం ఈ ఆర్ఎంపీ రెస్పాండ్ అవ్వండి.